వెల్కమ్ టు అవర్ ఛానల్ బూనా క్రియేషన్స్. నేను ఈరోజు సింపుల్ శారీ కుచ్చు అనేది చూపిస్తున్నానండి మీకు. చూడండి, శారీ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ పళ్ళు వచ్చింది. దానిపైన ఇలా గోల్డెన్ కలర్ బుట్టాస్ వచ్చాయి. చూడండి, ఇలా సింపుల్గా కుచ్చు అనేది వేసాను. నేను ఇప్పుడు ఈ కుచ్చు వేసుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయి, ఎలా వేసుకోవడం అనేది మీకు చూపిస్తాను. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ కుచ్చు వేసుకోవడానికి ఏమేం కావాలనేది చూద్దామండి. జరీ థ్రెడ్ ఒకటి, అలాగే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్, ఒక థ్రెడ్ కట్టరు, స్మాల్ సైడ్ డోనట్ షేప్లో ఉండే బీడ్స్ తీసుకున్నానండి. ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు నేను దారం చూడండి 40 పోగుల్లో తీసుకున్నాను. ఇది చూడండి, ఇది ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తానండి. చూడండి, ఏదన్నా ఒక బుక్ ప్యాడో ఏదో ఒకటి తీసుకునేసి థ్రెడ్ అనేది చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చుడితే ఇది ఒక రౌండ్ అండి. 2 3 4 5 ఇలా వచ్చి మనకి 40 రావాలండి. 40 వచ్చేంత వరకు 40 రౌండ్స్ చేసుకొనేసి నేను ఇక్కడ మీకు ఊరికే శాంపుల్కి చూపిస్తున్నాను. 40 రౌండ్స్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కట్టర్తో చూడండి ఈ ఎడ్జ్లో కట్ చేసుకోవాలి. ఎడ్జ్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి మనం ఇలా తీసుకున్నప్పుడు నేను 40 తీసుకోమన్నాను కదండి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఊరికే చూపిస్తున్నాను. ఒక 6 వచ్చాయి అంతే ఇక్కడ థ్రెడ్స్, కానీ ఇలా 40 చుట్టి తీసుకోండి. చూడండి, ఇలా 40 చుట్టి మనము నీడల్లో వేసుకున్నప్పుడు ఇలా డబల్ చేసుకున్నప్పుడు మనకి 80 అవుతుందండి. ఇది 80 అవుతుంది. చూడండి, అలా 80లో నేను ఇలా నీడలకి ఎక్కించి పెట్టుకున్నాను, నీడలకు వేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా నేను 80 పోగులండి, ఇది 80 పోగుల్లో తీసుకున్నాను నేను ఇది. చూడండి, ఇప్పుడు మనము కుచ్చు వేసుకునేటప్పుడు ఇలా మనం బటన్ వేలు పెట్టుకునేసి ఒక్క ఫింగర్ గ్యాప్లో ఇలా నీడలు తీసుకోవాలి. పైనకి కొంచెం గ్యాప్ వదలండి, ఎందుకంటే డోనట్ బాగా పైన కూర్చుంటుంది. ఇలా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి డోనట్ అనేది ఇలా వేసుకోండి. చూడండి, ఇలా డోనట్ అనేది ఇలా ఫింగర్తో పట్టుకొనేసి ఇలా మనకి ఎంత కావాలో చూసుకొని చూడండి నీట్గా ఎక్కడా కానీ లూజ్ రాకుండా ఇలా పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో. ఇది చూడండి, హెమ్మింగ్ నీడల్కి నేను డబల్గా ఇలా జరీ థ్రెడ్ వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కింది నుంచి ఈ జరీ థ్రెడ్ అనేది ఇక్కడ కింది నుంచి ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ జరీ థ్రెడ్ అనేది కొంచెం ఇలా తీసుకొని ఈ థ్రెడ్తో పాటు ఉంచుకోండి. చేర్చుకున్న తర్వాత మన ఈ హెమ్మింగ్ నీడల్ ఉంది కదండి, ఇలా దారం కవతల వైపు నుంచి తీసుకొని ఇలా ముడిపడే విధంగా ఒక ముడి వేసుకోండి. ఇది బాగా టైట్గా వేసుకోండి. మెయిన్ మనకి ఈ జరీ అనేది నీట్గా ఫినిషింగ్ ఉంటే మన కుచ్చు అనేది క్లీన్గా ఉంటుందండి. ఈ జరీ అనేది ఫినిషింగ్ నీట్గా లేకపోతే మన కుచ్చు కూడా నీట్గా కనబడదు. ఇలా 2-3 టైమ్స్ వేసుకోండి. 3 టైమ్స్ ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 4th టైము మళ్ళీ ఇలా ముడి పడే విధంగా ఆ ముడి అనేది మనకి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా తీసుకోండి. ఇలా చూడండి, బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా ముడి తీసుకునేసి మొత్తంగా చూడండి జరీ మొత్తంగా ఇలా నీడలు లోపల నుంచి ఇలా తీసుకోండి. బాగా గట్టిగా
ఉండాలండి. ముడి గట్టిగా లేకపోతే కుచ్చు అనేది ఊడిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో చూసుకునేసి కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత లెంత్ కావాలనేసి చూసుకునేసి కట్ చేసేసుకున్నాము. చూడండి ఇలా వచ్చింది. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. మనం ఈ కుచ్చు నుంచి ఒక్క ఫింగర్ గ్యాప్ తీసుకొని కొంచెం పైనకి, కింది నుంచి కొంచెం పైనకి ఇలా తీసుకొని నీడలు తీసుకొని ఒక డోనట్ బీట్స్ అనేది ఇందులోకి వేసుకున్నాము. చూడండి వేసుకున్న తర్వాత ఇలా మనకి ఎంత కావాలో అంత లెంత్ వచ్చే విధంగా ఇలా తీసుకున్నామండి. బాగా గమనించండి. నేను ఫస్ట్ ఇప్పుడు నీడల్ కింది నుంచి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వేసే రెండు నేను పైనుంచి వేసి చూపిస్తాను. దానికి దీనికి ఫినిషింగ్ తేడా అనేది చూపిస్తాను మీకు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి జరీ థ్రెడ్ ఇలా తీసుకోవాలి. కింది నుంచి తీసుకున్న తర్వాత చూడండి ఇలా జరీ థ్రెడ్ పైన తీసుకున్న తర్వాత ఇలా తీసుకొని ముడిపడే విధంగా ఫస్ట్ స్ట్రాంగ్గా గట్టిగా ఒక ముడి వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి 1 2 3 ఇలా 3 టైమ్స్ ఇలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత ఇలా పైన నుంచి ఒక ముడి, ఆ ముడి అన్నది కిందికి వచ్చే విధంగా వేసుకోండి. పైన కనపడకుండా కిందికి వచ్చే విధంగా వేసుకొని కింది వైపు నుంచి ఇలా మొత్తం నీడల్ మొత్తం జరీలో నుంచి తీసేసుకోండి. లోపల నుంచి తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలన్నది చూసుకునేసి ఇలా కట్ చేసేసుకోవడమే. చూడండి ఇప్పుడు మనకి పింక్ నేను 2+2 వేస్తున్నానండి. చూడండి 2 పింక్ 2 బ్లూ 2 పింక్ ఇలా వేస్తున్నాను. ఇప్పుడు మనం పింక్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ బ్లూ వేస్తున్నామండి. చూడండి ఇందాక నేను ఇలా కింది నుంచి చూపించాను, ఇప్పుడు పైన నుంచి చూపిస్తాను. దీనికి ఫినిషింగ్ అనేది చూడండి. ఇప్పుడు మనం జరీ థ్రెడ్ అనేది కూడా వెనక వైపు నుంచి కట్ చేయడం వల్ల మనకు పైన జరీ థ్రెడ్ కూడా కనపడదు. చూడండి ఫినిషింగ్ అనేది క్లీన్గా ఉంటుంది, పైన కూడా జరీ థ్రెడ్లు కనిపించకుండా. చూడండి వీటికి పైన వేసాను ఫినిషింగ్. మనకి దీనికి తేడా చూడండి. జరీ థ్రెడ్ అనేది పైన ముడి వేస్తే ఇలా వస్తుంది, లోపల నుంచి ముడి వేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను కింది నుంచి చూపించాను కదండి నీడలు ఇలా వేసుకోవడం, ఇప్పుడు ఇక్కడ నుంచి వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నీడలకి బీడ్ అనేది వేసుకునేయాలి. వేసుకున్న తర్వాత చూడండి నేను చెప్పాను కదా మీకు ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఇలా పైనుంచి నీడలు తీసుకోవాలి. పైనుంచి తీసుకోవాలి. ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా తీసుకున్న తర్వాత జరీ థ్రెడ్ సెంటర్ నుంచి ఇలా తీసుకొని కింది వైపు నుంచి చూడండి ఇలా ముడిపడే విధంగా జరీ థ్రెడ్ వేసుకున్నాము. మీరు ఈ జరీ థ్రెడ్ చుట్టుకోవడం, ముడి వేసుకోవడం బాగా స్ట్రాంగ్గా గట్టిగా వేసుకోండి, లేకపోతే ఊడిపోతాయి ఇవి. ఇలా చూడండి ఇలా 4 టైమ్స్ 2-3 టైమ్స్ అయిపోయింది కదా, ఇలా 4 టైమ్స్ క్లీన్గా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత చూడండి ఇలా ముడి అనేది వెనక్కి వచ్చే విధంగా చూసుకోండి. మనం వెనక నుంచి తీసుకున్నాం అంటే పైన జరీ అనేది క్లీన్గా ఉంటుంది, మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి ఇలా జరీ లోపల నీడలు తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసేసుకోవాలి.
చూడండి మళ్ళీ ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేసుకున్నాము. చూడండి నేను పైనుంచి వేసి చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ డోనట్ అనేది ఇలా వేసుకొని పైన మనకి చూడండి ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఇలా ఈ డోనట్ అనేది క్లీన్గా ఇలా చేతితో పట్టుకోండి. ఫినిషింగ్ బాగా వస్తుంది. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని చూడండి కింద నుంచి జరీ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఒక ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత చూడండి ఇలా ముడి వేసుకున్న తర్వాత 1 2 3 4 ఒక 4 టైమ్స్ ఇలా మనకి జరీ అనేది చూడండి ఈ జరీ అనేది క్లీన్గా కనపడాలండి మనకి. కాబట్టి ఒక 4 టైమ్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు 4 టైమ్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా నీడల్ తీసుకొని దీని లోపల నుంచి ముడి అనేది వెనక్కి వచ్చే విధంగా వేసుకోండి. ఎందుకంటే మనం వెనక సైడ్ జరీ అనేది కట్ చేసేసుకుంటే మనకి పైన పోగులుగా కనబడకుండా ఉంటుందండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి నేను జరీ లోపల నుంచి నీడల్ చూడండి ఇంకా ఒకసారి చూపిస్తాను. ఈ జరీ థ్రెడ్ ఉంది కదండి మొత్తం లోపల నుంచి ఇలా నీడల్ పోనిచ్చి లోపలికి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత లెంత్ కావాలనేసి చూసేసి కట్ చేసేసుకున్నాము. చూడండి మనం కుచ్చు అయితే మొత్తం వేసేసుకున్నాము. ఇలా వచ్చింది మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. దీనికి వచ్చి మనకు ఒక 100 రూపీస్ కూడా ఖర్చు కాదండి. 50 to 60 రూపీస్ అంతే ఖర్చు అవుతుంది. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. మీకు కనుక ఈ కుచ్చులు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూడండి మనకి ఈ కుచ్చు వేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ కదా ఇవి. చూడండి మనకి ఎంతో ఖర్చు అయిపోదండి. మనం బయట ఈ మోడల్ కుచ్చు వేసుకోవడానికి 350-400 ఇవ్వాల్సి వస్తుందండి. అదే మనం మీ ఇంట్లో వేసుకున్నట్లయితే 100 రూపీస్ కూడా ఖర్చు కాదండి. చూడండి ఒక జరీ థ్రెడ్ మీకు ఇంత అవసరం లేదు. దీంట్లో చిన్నదైనా దొరుకుతుంది. చూడండి ఇవి వచ్చి ఒక 20 రూపీస్ ఉంటుందండి ఒక్కొక్క కలరు. 20-40 రూపీస్ అవుతుంది. ఇవి డోనట్స్ వచ్చి గ్రామ్స్ లెక్కలో ఇస్తారు. 10 గ్రామ్స్ తీసుకుంటే ఒక శారీకి సరిపోతుందండి. 10 గ్రామ్స్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు మనం చూడండి ఇది ఒక 20 రూపీసు, ఇది ఒక 20 రూపీసు, 40 రూపీసు, ఇది ఒక 10 రూపీసు, 50 రూపీసు. జరీ థ్రెడ్ ఒక 15 రూపీస్ ఉంటుందండి. ఒక 55 రూపీస్లో మనకి ఈ డిజైన్ అనేది వేసుకునేయచ్చండి. మనం బయట అంటే 350 to 400 రూపీస్ పే చేయాలి కదండి. ఇలా మనం 1 అవర్లో వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ డిజైను. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.